హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించేస్తానండి. చూసారండి చికెన్ ఫ్రై కాంబినేషన్ ఎలా ఉందో. బగారా రైస్, పెరుగు పచ్చడి, స్టఫింగ్ ఆనియన్స్ అండి. ప్లేట్ చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. కొత్తగా ట్రై చేశానండి ఈ స్టైల్లో ఎలా ఉంటుందో అని ఫ్రై. చూసానండి అందులో కావాల్సిన పదార్థాలు: అల్లం, వెల్లుల్లి, కొన్ని మిరియాలు, 2 లవంగాలు, అలాగే కొంచెం ఎండు కొబ్బరి అండి. ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. అలాగే కొన్ని పచ్చిధనియాలు కూడా వేసుకొని ఇందులోనే ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలండి. చూసారా, నేను ఆల్రెడీ ముందుగా చేసేసానండి పేస్ట్. మీకు చూపించాలని ఒకసారి చూపిస్తున్నాను. అలాగే చికెన్ని చూసారండి బాగా నీట్గా వాష్ చేసేసుకొని ఉప్పు, కారం, పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి ఒక అర్ధగంట సేపు మ్యాగ్నేట్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్, 2 టొమాటోస్ సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక ఆనియన్స్ అందులో వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకోండి. ఎక్కువగా పెడితే మాడిపోతాయి కదా. బాగా వేగనివ్వండి. చూసారా, ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయాలండి. చికెన్ ఫ్రై ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారండి, ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ అంతా వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వండి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా మంచి స్మెల్ వస్తుందండి. చూసారు కదా. అలాగే టొమాటోస్ కూడా వేసుకొని అందులోనే బాగా మగ్గనివ్వాలండి. టొమాటోస్ ఎంత మగ్గితే అంత మంచి టేస్ట్ వస్తుందండి చికెన్ ఫ్రైకి. అలాగే ఉంటే పచ్చిగా వాసన వస్తుందండి. చూసారుగా, ఇలా బాగా మగ్గిపోవాలండి. అందులోనే మీరు కావాలనుకుంటే, నేను అందులోనే పచ్చి ధనియాలు కూడా వేసేసాను కాబట్టి మీరు కావాలనుకుంటే కొంచెం కారం, ధనియా పౌడర్, గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూసారా, నీట్గా కలుపుకోండి. బాగా కలుపుకుంటూ ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందామండి. మనం ఆల్రెడీ పీసెస్కి వేసాము. ఈ మసాలా ఉంటుంది కదండి, దానికి సరిపోదనేసి నేను ఇంకొంచెం ఉప్పు కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అండి మంట లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇలా మగ్గనివ్వాలండి. చూసారా, ఉడుకుతూ ఉంది కర్రీ అంతా. మసాలా అంతా బాగా పట్టాలండి ఫ్రైకి. ఇది ఒక 10 మినిట్స్ మగ్గనివ్వండి చాలు. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అందులోకి. మరీ ఎక్కువగా వేయకండి. చూసారుగా, ఈ కొంచెం సరిపోతుందండి. ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేయండి, సరిపోతుంది. బాగా మిక్స్ చేసేసుకొని ఒక మూత పెట్టేసుకుందామండి. ఒక 10 మినిట్స్ అండి బాగా ఉడికిపోవాలి కర్రీ మొత్తం. బాగా ఉడికితే ఆ మసాలా ఎంత బాగా పీసెస్కి పడితే అంత మంచి టేస్ట్ వస్తుందండి. 10 మినిట్స్ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడకనివ్వండి. మధ్యలో ఒకసారి అలా తీసి కలుపుకోవాలండి. చూసారు కదా ఎంత దగ్గరగా వస్తుందో. గ్రేవీ అంతా బాగా చిక్కపడుతుంది కదండి ఫ్రై అంతా. చూసారు కదా. మీకు గ్రేవీ కావాలనుకుంటే ఈ మాత్రం సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదు మాకు ఇంకా ఫ్రై కావాలి అంటే ఇంకా డ్రైగా కూడా అలాగే ఉడకనివ్వచ్చండి. ఇంతేనండి, సింపుల్గా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.